లో డ్రగ్స్, గంజాయి, గుడుంబా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. డ్రగ్స్ నిర్మూలనకు అన్ని వర్గాలు సహకరించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి ఇప్పటికే సినీ ప్రముఖుల నుండి సానుకూల స్పందనలు వచ్చాయి. అనేక మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ నిర్మూలనకు తమ వంతు మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా డ్రగ్స్ను తరిమేద్దాం అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఏ. కొండల్ గౌడ్ పాడిన పాట సంబంధించిన పోస్టర్ను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ ప్రభుత్వ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కోడూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగానే ఈ పాట ఉంటుందన్నారు. ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, నష్టాలపై అవగాహన కల్పించడం, డ్రగ్స్కు ఎవరు కూడా బానిసలు కాకుండా డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అద్దం పట్టేలా ఈ పాటలో ఆవిష్కరిస్తున్నట్లుగా వెల్లడించారు రచయిత. గతంలో కూడా విద్యుత్ రంగం, ఇప్పుడు డ్రగ్స్ నిర్మూలనపై తనదైన శైలిలో పాటలు పాడి అందరి మన్ననలను పొందుతున్నాడు కొండల్ గౌడ్.